నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. కట్టెలకు బొమ్మన్నది మా అత్త కలువనే బొమ్మన్నది. కట్టెలకు బొమ్మన్నది మా అత్త కలువనే బొమ్మన్నది. కట్టెలకు పొమ్మని అనే పాట ఎంత హిట్టో మనందరికి బాగా తెలుసు కదా. ఎస్, ఆ సింగరే భూతం రమేష్. హలో రమేష్ గారు, నమస్కారం. నమస్తే అక్క. ఎలా ఉన్నారు? బాగున్నక్క, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. అక్క అన్న పిలుపుంది చూసావు, చాలా హాయిగా ఉంటుంది. సో ఫస్ట్ ఒక పాటతోనే స్టార్ట్ చేద్దాం అబ్బా, మాటలన్నీ తర్వాత. ఓకే అక్క, ఖచ్చితంగా. పాడండి. నాకు మంచి గుర్తింపు తెచ్చిన పాట అక్క, కట్టెలకు బొమ్మన్నది అనే పాట. ఆ పాటతోనే ప్రారంభిద్దాం. కట్టెలకు బొమ్మన్నది మా అత్త కలువనే బొమ్మన్నది. కట్టెలకు బొమ్మన్నది మా అత్త కలువనే బొమ్మన్నది. యాడికే సందమామా నా వెంట వేటగాడై వస్తావు. యాడికే సందమామా నా వెంట వేటగాడై వస్తావు. చేతి గాజులు వాయేరా సెలికాడ రాజడిగితే మందునో. చేతి గాజులు వాయేరా సెలికాడ రాజడిగితే మందునో. చేమంచి రోకలనవే సినదాన చేయి జారిపోయిననవే. చేమంచి రోకలనవే సినదాన చేయి జారిపోయిననవే. కండ్ల కాటుక వాయేరా సెలికాడ రాజడిగితే మందునో. కండ్ల కాటుక వాయేరా సెలికాడ రాజడిగితే మందునో. మీ వాళ్ళు వచ్చెననవే సినదాన ఏడిస్తే పోయెననవే. మీ వాళ్ళు వచ్చెననవే సినదాన ఏడిస్తే పోయెననవే. కట్టెలకు బొమ్మన్నది మా అత్త కలువనే బొమ్మన్నది. కట్టెలకు బొమ్మన్నది మా అత్త కలువనే బొమ్మన్నది. యాడికే సందమామా నా వెంట వేటగాడై వస్తావు. యాడికే సందమామా నా వెంట వేటగాడై వస్తావు. విజిల్ వేయాలని ఉంది నాకు, కానీ నాకు విజిల్ రాదు. కానీ చాలా అద్భుతంగా ఉంది. విజిల్ వచ్చా? వచ్చాక నువ్వు వెయ్యి చెప్తా, నేను కూడా వేస్తాను. అంతేనక్క? నేను ఊరికే చెప్పాను నాకు రాదని. అంటే నాకు 2 చేతులతో వస్తుంది అక్క. నేను ఒక చేత వేస్తాను. అంతేనా? ఇద్దరు ఒకసారి వేద్దాం. ఓకే. రెడీ, 1 2 3. చూసా ఎంత మంచి సౌండ్ వచ్చిందో. నేను కూడా వేసాను కాబట్టి అంత పెద్ద సౌండ్. అంతే అంటావు అక్క. సూపర్. అసలు చూసావా, నీ పాటకి నువ్వే విజిల్ వేసుకున్నావు. అవునక్క. ఎక్కడ ఈ పాట ఎలా పుట్టింది, అసలు ఎలా స్టార్ట్? అంటే అక్క, ఇది మైక్ టీవీలో ఫోక్ స్టూడియో అనే కాంపిటీషన్ జరిగింది. దాంట్లో నేను సెలెక్ట్ అయినాం. అప్పుడు అమ్మ పాటలు లేవని అడిగితే నాకు అత్తమ్మ ఈ పాట ఇచ్చింది అక్క. ఓ, అంటే నువ్వే సేకరించావు? నేనే సేకరించిన పాట ఇది. అప్పుడు పాడడం వల్ల నాకు ఎంతో మంచి నేమ్ వచ్చింది. పాటతోటి చాలా గుర్తింపు వచ్చింది అక్క. సో అదే మళ్ళీ రికార్డింగ్ చేసి అదే రికార్డింగ్ చేసి వీడియో మాదిరిగా తీసిరక్క. అది కూడా బిగ్ హిట్ అయిపోయింది. సాంగ్ సూపర్ హిట్, అసలు మామూలు హిట్ కాదు, బ్లాక్ బస్టర్. అవునక్క. అందులో యాక్ట్ కూడా చేశారు కదా? అవునక్క, నేనే చేసా. చాలా బాగుంది. డ్రెస్ అయితే నాకు చాలా భలే నచ్చింది. క్యూట్ గా ఉన్నారు మీరు. థ్యాంక్ యూ. ఎలా ఇవన్నీ ఏమంటారు, కడియాలా? కడియాలంటారు అక్క. ఆ సాంగ్ తోటి 2-3 ఇంటర్వ్యూస్ అదే గెటప్ లో ఇచ్చిన అనమాట. జనాలు నేను వేరే మన పాయింట్ షర్ట్ వేసుకుని వేరే గెటప్ వేసుకుని వాళ్ళు ఎవరు చూడట్లేదు. భూతం రమేష్ అంటేనే కడియాలు, ఈ డ్రెస్ సెన్స్ అని గుర్తుపడుతారు అక్క. సో ఎక్కడ మీది, ఏ ఊరు? మాది సూర్యాపేట అక్క. సూర్యాపేటలోనే అమ్మ, మేమందరం అక్కడే ఉండేది. పాటల ప్రయాణంతో నేను హైదరాబాద్ వచ్చినక్క. అమ్మ నాన్న ఎంత కష్టపడ్డా కూడా మాకు ఏ లోటు లేకున్నా కూడా ఇప్పటి వరకు మంచిగా చూసుకురక్క అమ్మ వాళ్ళు గాని నాన్న గాని. ఎప్పుడన్నా బాధపడ్డారా చిన్నప్పుడు? బాధపడేదనంటే కొన్ని టైంలో బాధపడ్డాం అక్క. ఊర్లో ఇదివరకు ఒక సొంత మాది సూర్యాపేట అసలు కాదనమాట, కోటపాడు మాది. సూర్యాపేట దగ్గర కోటపాడు అయితే అక్కడ కొద్దిగా వ్యవసాయం చేసి నాన్న వాళ్ళు కొద్దిగా అప్పయి బాధపడి అప్పుడు 20,000కే 10 ఎకరాల భూమి అమ్ముకొని వచ్చిరనమాట. అది అమ్మిన అంత అవసరం అక్క. తర్వాతకి అదే చాలా కొన్ని కోట్లుగా మారింది 1 year బ్యాక్. అట్లా అయిపోయింది. అది చూసి బాధ అనిపిస్తుంది. ఊరికి వెళ్ళాలన్నా కూడా అబ్బా మనకి ఇక్కడ ఏం లేదే, మనకంటూ ఒక భూమి లేదే అనే బాధ తప్ప అట్లా ఉంటుంది. ఇప్పుడు ఉంటున్నదంతా సూర్యాపేట? ఇప్పుడు ఉంటున్నది మొత్తం షిఫ్ట్ అయింది, మొత్తం సూర్యాపేటేనక్క. సో మరి హైదరాబాద్ అసలు ఎలా వచ్చావు? ఒప్పుకున్నారా పాటలు పాడడానికి? అమ్మ వాళ్ళకి కూడా సపోర్ట్ ఇచ్చిరక్క. కానీ కొంత ఏమన్నారనంటే పెద్ద పెద్ద వాళ్ళే ఇండస్ట్రీలకు పోయి మళ్ళీ వెనుదిరిగి ఎంతో బాధపడిన వాళ్ళు ఉన్నారు. నువ్వు పోయి ఏం పాడతావు, ఏం చేస్తావు, మా అంటే 1-2 పాటలు పాడతావేమో, అంతకంటే ఎక్కువ ఏం పాడతావు, అది ఇదని అని కొంతమంది ఇన్సల్ట్ చేసిరక్క. కానీ నేను పాడుతా, అమ్మ నాకు బాగా సపోర్ట్ చేసేది. అమ్మ నాన్న కొడక నువ్వు పాడాలిరా, జనాలకంటూ నువ్వు తెలవాలి. నాన్న కూడా సాంగ్స్ పాడేదక్క, అమ్మ పాడుతుంది. మేమంటే పాడలేకపోయినాం, నువ్వు కూడా పాడాలి. మా నాన్న ఫస్ట్ పాడిన పాట ఏంటి, ఏ ఏజ్ లో అసలు?
నేను ఉన్న ఏజ్లో పాడినంటాక పాటమ్మ గురించి నేను ఒక పాట పాడిన 4th క్లాస్లో పాడిన అనమాట. ఓకే. అంటే పాట నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం అనమాట. ఏంటంటే ఒక రికార్డింగ్ స్టూడియోకి పోతే పాటను అమ్ముకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఏంటంటే మా అంటే డబ్బులు ఇస్తారనమాట, అమ్ముకుంటారు, తీసుకుంటారు, మనం వచ్చేస్తాం. అది మా అంటే నేమ్ వేస్తారు, కానీ అది గుర్తుండిపోద్ది పాట. ఫస్ట్ పాడిన పాట గుర్తుందా? గుర్తుందక్క. పాడండి. ఓకేకా. నమ్ముకున్నా నా పాట అమ్ముకున్నా ఓ చోట, నమ్ముకున్నా నా పాట అమ్ముకున్నా ఓ చోట, బాధతోనే ఈ పాట రాసుకున్నా ఓ చోట, పాడుతున్నా ఈ పూట చెప్పుతున్నా నా కదా, చెప్పుతున్నా నా కదా. నమ్ముకున్నా నా పాట అమ్ముకున్నా ఓ చోట, బాధతోనే ఈ పాట రాసుకున్నా ఓ చోట, పాడుతున్నా ఈ పూట చెప్పుతున్నా నా కదా, చెప్పుతున్నా నా కదా. జానపదం ప్రాణమాయే, పల్లె పదం ఊపిరియాయే, జీవితం ఎటు బోవునో గమ్యం ఎటు చేరునో, జీవితం ఎటు బోవునో గమ్యం ఎటు చేరునో. నమ్ముకొని అయ్య ఉండే, ఎదురు చూస్తూ అమ్మ ఉండే, నా కథేమవ్వునో పాటను నమ్ముకుంటినో, నా కథేమవ్వునో పాటను నమ్ముకుంటినో. నమ్ముకున్నా నా పాట అమ్ముకున్నా ఓ చోట, బాధతోనే ఈ పాట రాసుకున్నా ఓ చోట, పాడుతున్నా ఈ పూట చెబుతున్నా నా కదా, చెబుతున్నా నా కదా. కోటయ్య చంద్రమ్మ కోరుకున్న కొడుకుని, కోటయ్య చంద్రమ్మ కొడుకున్న కొడుకుని, కోట్ల ఆస్తులు లేవక్క, కోట్ల ఆస్తిని నేనక్క, కోట్ల ఆస్తులు లేవక్క, కోట్ల ఆస్తిని నేనక్క. నమ్ముకున్నా నా పాట అమ్ముకున్నా ఓ చోట, బాధతోనే ఈ పాట రాసుకున్నా ఓ చోట, పాడుతున్నా ఈ పూట చెప్పుతున్నా నా కదా, చెప్పుతున్నా నా కదా, చెప్పుతున్నా నా కదా. అది నా రియల్ లైఫ్ స్టోరీ. అర్థమైంది నాకు. ఎప్పుడు ఇలా ఒక ఫుల్ ప్లెజర్ సింగర్ అవుదాము మనం అని అనిపించింది ఎప్పుడు మీకు? నాకు అమ్మ పాడుతూ ఉండేదక్క. అయితే ఊళ్ళో చూసినప్పుడు కూడా అమ్మ మీ అమ్మ నువ్వు పాడితే నువ్వు పెద్ద సింగర్ అయ్యేదానివి అమ్మ, అది ఇది అని అన్ని. అమ్మ నేను కాకున్నా నా కొడుకుని చేస్తానమ్మా, ఎట్లనైనా చేసి నా కొడుకుని చేస్తాను. అమ్మ నాకు పాటలు నేర్పిందక్క. నేర్పి కథం నువ్వు పాడిపోరా బిడ్డ అనేసి. ఏ పాట నేర్పిందమ్మ ఫస్ట్? అమ్మ నాకు ఫస్ట్ ఒక ఆడపిల్ల గురించి నేర్పిందక్క. ఓకే, అందుకే ఆడపిల్ల వాయిస్ తో కూడా పాట పాడేస్తారా? ఓకే. అమ్మ ఆడపిల్ల గురించి ఎక్కడ నా జనరేషన్లో ఏ ఆడపిల్ల అవ్వపడ్డా కూడా నాన్న తప్పుగా చూడకు, నీకు ఏ ఆడపిల్ల అయినా కూడా ఒక అక్కతోటి ఒక అమ్మతోని సమానంగా చూడు, ఇప్పుడు జరుగుతున్నాయి ఎట్లా ఉన్నాయక్క చాలా బాధాకరంగా ఉన్నాయి, ఆ వ్యవధిలోకి పోకు అనేసి నాకు ఒక పాట నేర్పిందక్క. ఎడవంగా ఎన్నెల గురిసే నవ్వంగానే నాటకమాయే, నవ్వంగానే నాటకమాయే, ఎడవంగా ఎన్నెల గురిసే నవ్వంగానే నాటకమాయే, నవ్వంగానే నాటకమాయే, కన్నా పేగు బంధమురన్నా కానారాని దుఃఖాలాయే, కానారాని దుఃఖాలాయే, తెంచుకున్న బంధమురన్నా తెగిపోయిన దారాలాయే, తెగిపోయిన దారాలాయే, అమ్ముకున్న హయసేతులు రన్నా అపగింతల పాలైపాయే, అపగింతల పాలైపాయే, ఆడపిల్లలు బరువటరన్నా అంగడిలో సరుకటరన్నా, అంగడిలో సరుకటరన్నా, ఎడవంగా ఎన్నెల గురిసే నవ్వంగానే నాటకమాయే, నవ్వంగానే నాటకమాయే, కన్నా పేగు బంధమురన్నా కానారాని దుఃఖాలాయే, కానారాని దుఃఖాలాయే, తెంచుకున్న బంధమురన్నా తెగిపోయిన దారాలాయే, తెగిపోయిన దారాలాయే, ఆడపిల్లలు బరువటరన్నా అంగడిలో సరుకటరన్నా, అంగడిలో సరుకటరన్నా, అంగడిలో సరుకటరన్నా. ఫస్ట్ ఈ పాట నేర్పించారు? నేర్పించిందక్క. అమ్మ పేరు చంద్రమ్మ. చంద్రమ్మ. చంద్రమ్మ గారు, మీరు నిజంగా
ఇప్పుడు ఉన్న సమాజంలో ఫస్ట్ పిల్లలకి తల్లిదండ్రులే విలువలు నేర్పండి, అమ్మాయిల గురించి చెప్పండి, ఎంత గౌరవించాలో చెప్పండి అంటున్నారు. అంటే మీ రెస్పాన్సిబిలిటీ ఏంటో పిల్లలకి ఎలా చెప్పాలో ఆ విధంగా చెప్పి పాట రూపంలో కూడా చెప్పి మీ అబ్బాయికి నేర్పించారంటే మీరు నిజంగా గ్రేట్ అమ్మా. మీకు నిజంగా నేను సాల్యూట్ చెప్తాను. సో ఫస్ట్ ఈ పాట నేర్చుకున్నారు, నెక్స్ట్ ఇంకా ఎలా పాటలు మీరే సేకరించేవాళ్ళ? నేనే సేకరించేదక్క. అయితే నేనే సేకరించేది. ఇప్పుడు పల్లె గురించి ఏదన్నా పాట కావాలి అన్న, ఆ ఊరు గురించి గాని, ఒక ఆడపిల్ల గురించి గాని, జరిగే సంఘటనల గురించి గాని పాటలు నేర్చుకునేది. అమ్మ ఏదైనా చెప్పినా కూడా దానికి లిరిక్స్ కాకుండా కూడా నేను రాస్తా కూడా అక్క పాటలు. సో ఎప్పుడు హైదరాబాద్ వచ్చి ఫుల్ ప్లెజ్డ్ ఒక పాట పాడింది ఎప్పుడు? పాట పాడింది అయితే 1 year బ్యాకే పాడినక్క. ఎప్పుడైనా స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారా స్కూల్లో ఉన్నప్పుడు? ఇచ్చినాక. చిన్నప్పటి నుంచి కూడా నేను స్కూల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా నా పేరు ఫిలప్ అయి ఉండేది అనమాట. భూతం రమేష్ సాంగ్ కాంపిటీషన్ అట్లా నేను వెళ్ళినా వెళ్ళకున్నా నా పేరు రాసేది, ఆటోమేటిక్ గా నాకు గిఫ్ట్ వచ్చేది అనమాట. నేనే ఫస్ట్ ప్రైజ్ కట్టేది. సో ఎక్కువగా మంచి పేరు వచ్చిన పాట ఇది మీకు? ముందు కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఇలా అడిగి పాడించుకునేవారా? ఏ పాట బాగా మీకు? అవునక్క, నాకు బాగా శివుని మీద ఒక పాట పాడిన అనమాట. ఫస్ట్ నాకు అదే స్టార్టింగ్ అన్నమాట. అది పాడతక్క. గుంపు సింతల కాడా వైరామా గుండాల కాడా వైరామా గుండాల కాడా వైరామా అలికిన్న పూసిన్న వైరామా అరుగుల్ల మీద వైరామా అరుగుల్ల మీద వైరామా అలిగి పండిన వయ్యా వైరామా జడలో శంకరుడా వైరామా జడలో శంకరుడా వైరామా జడల శంకరలేరా వైరామా జగమురితిలేరా వైరామ జగమురితిలేరా వైరామ కప్పెర్ల నీళ్ళన్నీ వైరామ కాగి ఉన్నాయి వైరామ కాగి ఉన్నాయి వైరామ సానం జయ్యయ్యా వైరామ జడలో శంకరుడా వైరామ జడలో శంకరుడా వైరామ జడల శంకరలేరా వైరామ జగమురితిలేరా వైరామ జగమురితిలేరా వైరామ. బాధలో ఉన్నప్పుడు మీరు పాడుకునే పాట ఏది? బాధలో ఉన్నప్పుడు ఊరిని వదిలిపెట్టి వచ్చినాం కదక్క, అప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట. ఆ గుట్టలు, ఆ చేను అవన్నీ. మైల మైల కొండలదిగో మమ్మగారి భూములిదిగో మైల మైల కొండలదిగో మమ్మగారి భూములిదిగో సల్లలం మీన పల్లెలిదిగో ఓ వన్నె కాడ సరసమాడిన బండలదిగో సల్లలం మీన పల్లెలిదిగోయి ఓ వన్నె కాడ సరసమాడిన బండలదిగోయి మైల మైల కొండలదిగో మమ్మగారి భూములిదిగో మైల మైల కొండలదిగో మమ్మగారి భూములిదిగో సల్లలం మీన పల్లెలిదిగోయి ఓ వన్నె కాడ సరసమాడిన బండలదిగోయి సల్లలం మీన పల్లెలిదిగోయి ఓ వన్నె కాడ సరసమాడిన బండలదిగోయి దూరభారం నడవలేను ఎదురుగడ్డ లెక్కలేను దూరభారం నడవలేను ఎదురుగడ్డ లెక్కలేను వాళ్ళు గొమ్మల సింత సిగురోయి ఓ వన్నె కాడ వండి పెడితే వలపు తీరునోయి. సూపర్ ఈ పాట. అంటే అన్ని అమ్మాయి పాడుతున్నట్టుగా సో అలా క్రియేట్ చేస్తారు అంతేనా? అంటే కొంచెం ఎక్కువ రీచ్ ఉంటుంది. అంటే నా వాయిస్ కొంచెం అట్లనే ఉంటుంది అక్క. ఎప్పుడు గుర్తించారు ఇలా ఫీమేల్ వాయిస్ తో నేను పాడగలను అని? ఎప్పుడు అనిపించింది? అనిపించడం అంటే ఫోక్ స్టూడియో అప్పుడే పాడుతుంటే అబ్బా ఇది డిఫరెంట్ వాయిస్, ఇట్లా ఎవరికి కూడా ఉండదు, నీది ఒక మ్యాజిక్ వాయిస్. కొంతమంది కూడా నీతో ఐటమ్ సాంగ్ పాడిస్తాం మేము అది ఇదని కూడా మూవీ నుంచి కూడా కాల్స్ వచ్చినాయి అక్క. మై గాడ్. ఓకే, మరి ఒప్పుకోలేదు? ఒప్పుకున్నది, అది ఇప్పుడు ప్రాసెస్ లోనే ఉంది. ఓ సర్ప్రైజ్లు ఉన్నాయి అన్నమాట, స్పెషల్స్ చాలా. సో ఈ ఫీమేల్ వర్షన్ అంటే ఆ ఫీమేల్ వాయిస్ తో ఎప్పుడు పాడారు? స్టార్ట్ చేసింది ఎప్పుడు? స్టార్టింగ్ అంటే ఆటోమేటిక్ గా పాడేదాకా నాకు తెలియదు అనమాట, నాది ఫీమేల్ వాయిస్ ఇట్లా వస్తుంది అది అని. తర్వాత చెప్పేది అనమాట, నీది ఇట్లా ఉంటది, డిఫరెంట్ గా ఉంటది వాయిస్ అది ఇది అని. అంటే ఇంకా అదే ప్రాసెస్ లో కొంతమంది పట్టి పట్టి పాడినట్టుగా అనిపిస్తుంది. సో మీది అలా అనిపించట్లేదు, మార్చారా? కావాలని మార్చారా? నాచురల్ గా నా వాయిస్ ఇట్లానే ఉంటది అక్క. చాలా బాగుంది.